హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను బ్యాంబూతో బిర్యానీ చేస్తున్నాను. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. బ్యాంబూ బిర్యానీ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇంకా యూట్యూబ్ లో చాలా వీడియోస్ అయితే చూసి నేను ట్రై చేస్తున్నాను. కొంచెం తేడా వచ్చినా మొత్తం వేస్ట్ అయిపోతుంది అనేసి కొంచెం భయంగానే అయితే చేశాను. మనం ఇంట్లో నార్మల్ గా బిర్యానీ చేసుకుంటాం కదా, అదే ప్రాసెస్ అండి. కానీ దాన్ని మనం బ్యాంబూతో చేస్తాం అంతే. ఇక్కడ దానికోసం ముందుగానే చికెన్ ని మసాలాలు వేసి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఆ చికెన్ ని బ్యాంబూలోకి వేసుకొని రైస్ దానికి సరిపడా వాటర్ అయితే వేసుకొని అరిటాకుతో అయితే కవర్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని పై మీద మంచిగా కాల్చుకోవాలి. మనము కట్టెల పై మీద కాల్చుకోవడం వల్లనే మనకి బిర్యానీ అయితే అంత టేస్ట్ గా వస్తుంది. కానీ కొంచెం ఓపికతో అయితే చేసుకోవాలంతే. ఇంకా ఫైనల్ గా అయితే మంచిగా కాల్చేసుకున్నాను. నార్మల్ బిర్యానీకి బ్యాంబూ బిర్యానీకి టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెంట్ ఫ్లేవర్ తో చాలా బాగుంది బ్యాంబూ బిర్యానీ. ఇంకా చికెన్ కూడా మంచిగా అయితే కుక్ అయింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగా నచ్చుతుంది. నేనైతే మంచిగా అయితే ఎంజాయ్ చేస్తూ తిన్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.